రెండవ సమూయేలు 17వ అధ్యాయం. మొదటి నుండి మనం కొన్ని సంగతులు మనం చదువుతాం, కొన్ని విషయాలు మనం చదువుతాం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు తిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారికి యుక్తముగా కనబడును. అలాగే కొంచెం మరి సమయం ఆదా కొరకు కొంచెం ముందుకి చదువుదాము. ఎక్కడంటే 18వ వచనం చూడండి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోముకు తెలిపెను. గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు మొతకు గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి. కృపామయుడా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు నీకేసయ్యా, వేరుగా ఏమి చేయించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, కృపామయుడ, కనికరం గల మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు నీకు వందనాలు. గత సంవత్సరం అంతా మమ్మల్ని దేవా, మరి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు ప్రభువా. ఈ చివరిలోకి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. మరి కొంత సేపట్లో ప్రభువా మరొక సంవత్సరంలోకి మేము వెళ్ళబోతున్నాం తండ్రి. సంవత్సరములు గతించుచుండగా ప్రభువా దేవా, నీ కార్యమును ఉజ్జీవపరచమని ప్రార్థన చేస్తున్నాం, నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ పాత స్వభావాలతోనే మేము ప్రభువా మరలా వస్తే ఏంటి మాకు ప్రయోజనం? నూతన సంవత్సరం ప్రభువా దేవా, ఇదిగో క్రొత్త జనమే ప్రాముఖ్యమైందని ప్రభువా దేవా, నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ పొందుకోవడమే ఆ గొప్ప ఓ ప్రభువా మా జీవితంలో జరిగే గొప్ప కార్యం ప్రభువా దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ స్థానంలో పెట్టబడమే, పత్ర స్వీకారం పొందుకోవడమే ప్రభువా
మేము నాయన ఓ ప్రభువా పొందుకునే గొప్ప కార్యం, దానికంటే సంవత్సరాలేమీ లేవు ప్రభువా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాబోయే నూతన సంవత్సరానికి ప్రభువా గొప్ప నూతన సమర్పణతో ప్రభువా మమ్మల్ని నింపమని తండ్రి. ఈ రాత్రి కొద్దిసేపు రంగం మీదకి వచ్చి మాట్లాడమని ప్రభువా, నీ ప్రజలను దర్శించమని ప్రభువా, వారి ఆశలు తీర్చమని ప్రభువా, జరుగుతున్న కార్యమంతా నీ నామం మహిమార్థమే జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం ప్రియులారా. సమయం చాలా గతించింది కనుక కొద్ది మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. చాలా షార్ట్ మెసేజ్, తక్కువ సేపు మాత్రమే మీతో నేను మాట్లాడతాను. ప్రియులారా, దేవుడు తన బిడ్డలను కాచే విధానం, ఎందుకంటే వాక్యము వెనక ఆ 7వ ముద్ర కింద తన బిడ్డలను కాపాడే విధానం, కాచే విధానాన్ని ఈ రాత్రి కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. గత సంవత్సరంలో చాలా బలహీనతలు మనల్ని వెంబడించాయి. మనము సమర్పణల మీద నిలబడలేకపోయాము, ప్రార్థించలేకపోవచ్చు. అయితే ఆ మైనస్ల వైపు చూడకుండా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎలాగైపోయి మరలా సమర్పించుకుంటే మరలా ఈ సంవత్సరం నువ్వు సమర్పించుకోవడం, మరలా పడిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ పాత బలహీనతలు నీకు ఆపాదించడం నాకు ఇష్టం లేదు. కానీ నీవు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే, హల్లెలూయా, నీ పేరు ఎప్పుడైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిందో ఇక పాత వ్యక్తిగా ఉండలేవు, నువ్వు మునుపటి వ్యక్తిగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే అప్పటి నుండి అనే వర్తమానం మీరు చదువుకుంటే మోషేను దేవుడు దర్శించిన అప్పటి నుండి అతడు మునుపటి వ్యక్తిలా ఉండలేకపోయాడు. ప్రియులారా, ఎందుకు సంవత్సరాలు గతించిపోతున్నా మన మీద, మనము పాత వ్యక్తులుగానే ఎందుకు ఉండిపోతున్నాం? న్యూ ఇయర్లో ఎన్నో మన మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా, సంవత్సరాలు ఎన్ని గతించిపోతున్నప్పుడు కూడా ఎందుకు మనం అలా ఉంటున్నాం? దేవుడిని దర్శించాలి, దేవుణ్ణి నువ్వు వ్యక్తిగతంగా కలుసుకోవాలి. ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునికి నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. చాలా మందికి సంఘంతో సంబంధం ఉండొచ్చు, మేబీ కాపర్తో సంబంధం ఉండొచ్చు, సహోదరులతో సంబంధం ఉండొచ్చు, కాపర్లకి ఇతర సంఘాలతో సంబంధం ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను కలుసుకున్న రోజున ఖచ్చితంగా నీ లోపల ఒక నూతనమైన కార్యం జరుగుతుంది. అప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, దేవుడికి నువ్వు సమర్పించుకున్నట్టు ఉంటుంది, ఏమీ కార్యాలు జరగవు నీ లోపల. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చూద్దాం ప్రియులారా, అబ్షాలోము, అహీతోపేలు, దావీదు, తన యొక్క సహోదరులు, ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి. ఈ రాత్రి అవన్నీ నేను చెప్పను. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ అధ్యాయం అంతా మీకు చక్కగా ఈ కాలానికి ఎలాగ అన్వయించబడిందో త్వరలో మీకు తీసుకొస్తాను. ఇక్కడ కొద్ది మాటలు, చాలా చిన్న మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు దావీదుని సొంత వ్యక్తులే తరుముతున్నారు ప్రియులారా. ఎవరంటే అబ్షాలోము. ఇక్కడ అవన్నీ పూర్వపరాలు ఏం జరిగినవన్నీ మీకు వివరించడం సమయం కాదు. కానీ ఇప్పుడు దావీదు అలసట నుండి ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించినట్లా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. ఈ ఆలోచన వచ్చింది ఎవరికో తెలుసండి, అహీతోపేలుకి. బైబిల్లో చాలా పేర్లు మనకు తెలియవండి, చాలా పేర్లు మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. మనుషులు చనిపోయారు కానీ వారి ఆత్మలు చనిపోలేదు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడా? ఉన్నాడు. వారి మీద ఉన్న ఆత్మ ఎవరి మీద పనిచేస్తుంది? యోధా మీద ఉన్న ఆత్మ పనిచేస్తుంది, బిలాం మీద ఉన్న ఆత్మ పనిచేస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ఆయన వధువు మీద పనిచేస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ఆయన వధువు మీద పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అబ్షాలోమును మనం చూస్తున్నాము, అహీతోపేలును చూస్తున్నాము.
జాగ్రత్తగా ఈ క్యారెక్టర్లో ఏం జరిగిందో చూడండి ప్రియులారా. ఒక ఆలోచన ఇస్తున్నాడు అహీతోపెలు. ఎవరికి? అబ్షాలోముకి. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడే. ఎలా పట్టుకోలో నీకు చెప్తాను చూడు. ఈరోజు త్వరలో జరగబోతుందండి. అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు. కొన్నిసార్లు సంఘమే కాపరు నమ్మేస్తుంది అవసరమైతే. ఇదిగో ఈ వ్యక్తే దీనికి కారణం. ఎందుకంటే త్వరలో ఒత్తిడి రాబోతుంది. ఇప్పుడు ఈ ఒత్తిడి కానీ చిన్న చిన్న విషయాలు కానీ తట్టుకోలేకపోతే మరి భయంకరమైన ఒత్తిడి రాబోతుంది. అప్పుడు నువ్వు అంటావు, నాకు ఆ యొక్క వర్తమానంతో సంబంధం లేదు, ఆ పాస్టర్తో సంబంధం లేదు, నన్ను భ్రమపరిచిందులోకి తీసుకొచ్చాడు, ఏదో దేవుడు నమ్ముకుంటే బాగుంటుందని తీసుకొచ్చాడు, ఏమీ లేదు ఇక్కడ, అతనితో దేవుడు లేడు. ఇలాంటి మాటలు కూడా చెప్పడానికి ఏమాత్రం వెనకాడవు. ఎవరు తరుగుతున్నారు? సొంత కుమారుడు. ఎవరు సలహా చెప్తున్నారు? దావీదు రాజ్యంలోనే. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తన పిల్లల్ని మర్చిపోతాడు అనుకుంటున్నారా? నిన్ను ఎలాంటి పరిస్థితి తరిమినప్పుడు కూడా, ఈ సంవత్సరం అంతా అదే తరిమింది మనం. గత దినాలన్నీ గత సంవత్సరాలు అంతకుముందు జరిగిన సంవత్సరాలు కూడా మనం తరిమిని, నేను తరిమిని నీ వెంబడి పడ్డాయి. అంటే ఏ విధంగా పట్టుకోవాలి? ఎక్కడ దొరుకుతావు నువ్వు? దావీదుని ఎలా పట్టుకోవాలి అనేది ఒక వ్యక్తి సలహా ఇస్తున్నాడండి. ఎక్కడ పట్టుకోవాలి? దావీదు అలసటగానున్నాడు, బలహీనంగా ఉన్నాడు. సంగమా, నీవు అలసిపోతే దెయ్యం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్త. నేను అందుకే మీరు ధైర్యంగా ఉండమని చెప్తున్నాను, నిరీక్షణ కలిగి ఉండమని చెప్తున్నాను, విశ్వాసం కలిగి ఉండమని చెప్తున్నాను, ఎదురు చూడమని చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుడు దేవుడు తనదైన ఒక రోజున ఆయన చిత్తములో ఉన్న ఆ క్షణాన ఖచ్చితంగా నీ సమస్యల్ని తీరుస్తాడని చెప్పాను. దేవుడు చేస్తాడంటారా? నమ్మకం ఉందా? ఎప్పుడు వస్తుంది దెయ్యానికి ఆలోచన? దావీదు బలహీనంగా ఉన్నాడు, అలసటగా ఉన్నాడు, అలసిపోయాడు. అతన్ని పట్టుకోవడం ఇదే సమయం. అతను అలా తరిమి అతని మీద పడి అతన్ని బెదిరిస్తే, అంటే దెయ్యం యొక్క ఆలోచన చూడండి, జస్ట్ బెదిరింపులు. నువ్వు అలసిపోయి ఉంటే బెదిరిస్తా దెయ్యము, నువ్వు కృంగిపోయి ఉంటే దెయ్యం బెదిరిస్తా నిన్ను. దేని కొరకు భయపడుతున్నావు నువ్వు? దేని కొరకు నీ అధైర్యము? నువ్వెవరు నమ్మావు అనుకుంటున్నావు నువ్వు? నేను నన్ను ముందే చెప్తున్నా, మీ మైనస్ చెప్పడానికి కాదు. నేను ఇక్కడ గత సంవత్సరం ఆ తప్పు చేసావు, సరి చేసుకో. నేను ఈ తప్పు చేసావు, సరి చేసుకో. ఓకే, సమయం వచ్చినప్పుడు అవి వస్తాయి. అయితే నేనేమంటున్నానంటే, అసలు అపాయంలో ఉన్న ఉపాయం లేని వారు కాదన్నాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. తరమబడుచులను దిక్కు లేని వారు కాదు మేము. చదువు ఆలేఖన కూడా మనం చదువుదాం, అక్కడికి కూడా వద్దాం. ఇప్పుడు అహీతోపెలుకి ఎప్పుడు వచ్చిందో తెలుసండి ఆలోచన? దావీదు అలసట నుండి ఉన్నాడు. అలసట నుండి ఉన్నాడనే వార్త శత్రువుకు వినపడనివ్వకండి. నువ్వు బలహీనంగా ఉన్నావన్న సంగతి దెయ్యానికి తెల్లనివ్వకండి. అంటే నువ్వు బలహీనంగా ఉండి, నేనేం బలహీనంగా లేను, నేను ఎంత చక్కగా ఉన్నాను, ఎంత ధైర్యంగా ఉన్నానని నువ్వు మనసులో అనుకున్నా అది కాదండి. అసలు నువ్వు ఎందుకు బలహీనం అవ్వాలంటున్నాను నేను? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు కూర్చుని ఏడవాలి? నువ్వు ఎలాంటి వర్తమానంలో ఉన్నావు? ఎలాంటి వర్తమానం కింద ఉన్నావు నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహీతోపెలుకి ఎప్పుడు వచ్చింది ఆలోచన? అలసిపోయాడు. నువ్వు ప్రార్థన చేసి చేసి అలసిపోతావు. ఇక నీ జీవితంలో ప్రార్థన ఉండదు, అలసిపోతావు ఎక్కువ. అప్పుడు అహీతోపెలు వచ్చేస్తారు అక్కడికి. ఏమంటాడు తెలుసా?
ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోతాడు, నిద్రపోతాడు, ప్రార్థన చేయడు, ఆ సంఘం ప్రార్థన చేయదు, ఆ సహోదరులు ప్రార్థన చేయరు, వారికి మాటలు ఎక్కువ తప్పితే ప్రార్థన రాదు, వారు అలసిపోయారు. ఇదే సమయం బెదిరించే సమయం. అలసట నుండి బలహీనమైపోయారు. సంఘం ఎప్పుడైతే నీ ప్రార్థన కలిసిపోయావో, నీ వర్తమానాలు కలిసిపోయావో, నీ స్వార్థ కలిసిపోయావో, నువ్వు చేసే ప్రతిదానికి ఎప్పుడైతే కలిసిపోయావో, నెక్స్ట్ వచ్చేదండి నీకు బలహీనత. నువ్వు బలహీనమైపోతావు. బలహీనమైపోయిన తర్వాత ఒక వ్యక్తికి వినపడుతుంది ఆ విషయం. ఆ వ్యక్తి ఎవరంటే అహితోపేలు. అహితోపేలు అనగా అర్థం ఏమిటంటే కపట సహోదరుడు. సహోదరుడే, కపట సహోదరుడు. ఇప్పుడు అబ్షాలోం అంటే అర్థం ఏంటనుకున్నారు? సమాధానం. సమాధానమునకు తండ్రి. ఈ రెండు కూడా మీకు చెప్తాను, పేరు బాగుంది, సమాధానమునకు తండ్రి. ఇతను కపట సహోదరుడు. మన కాలంలో ఈ రెండు పాత్రలు ఎవరు వహించారో మీకు చెప్తాను. దేవుని పిల్లల, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అహితోపేలుకి ఎప్పుడు ఆలోచన వస్తుందంటే, సంగమా వింటున్నారా? నువ్వు ఆ దినమంతా బాగా సంపాదించినప్పుడు కాదు, ఆ దినమంతా బాగా ఆనందించినప్పుడు కాదు, ఆ దినమంతా వాక్యం చదువుతున్నప్పుడు, ఆ దినమంతా నువ్వు ప్రార్థించినప్పుడు కాదు, ఆ దినమంతా సహోదరులతో కూడి ఉన్నప్పుడు కాదు, ఆ దినములో నువ్వు ఎప్పుడైతే అలసిపోయావో, ఇక ఈరోజు ప్రార్థన అక్కర్లొద్దులే, ఈరోజు బైబిల్ తీయక్కర్లొద్దులే, ఈరోజు వర్తమానం చదవక్కర్లొద్దులే, ఈరోజు నేను ఏమీ చేయక్కర్లొద్దు, ఖాళీగా కాలక్షేపంగా సమయం అంతా వృధాగా గడిపేద్దాం. నీకు పేస్లో ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు చక్కగా అన్ని విషయాల్లో బాగున్నావు, నీకు ఏ జ్వరము రాలేదు, ఏ తలపోటు రాలేదు, ఏ ఇబ్బంది రాలేదు, ఏ అనారోగ్యం నీకు లేదు, కానీ ఆత్మలో అలసిపోయావు. స్పిరిచువల్ వీక్నెస్ అన్నమాట. ఆత్మలో ఎప్పుడైతే అలసిపోయావో అహితోపేలు వింటాడు అన్నమాట. ఆత్మలో ఎప్పుడైతే దిగజారిపోయావో, ఎప్పుడైతే నువ్వు తగ్గిపోయావో, నిన్ను నువ్వు తగ్గించుకుని నీ జీవితం మీద అయిపోతున్నట్టుగా కంగారు పడిపోయావో, అహితోపేలు ఎంటర్ అవుతాడు. పట్టుకోండి ఇప్పుడు దావీదుని, బెదిరిందాం. ఇప్పుడు అప్పుడప్పుడు స్టేటస్లో కొంతమంది పెట్టుకుంటారండి, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం అంట. ఇది భౌతికంగా, ఇది నేనంటారా, ఎదిరించవలసింది భౌతికమైన మనుషుల్ని కాదండి, దెయ్యాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. మన యొక్క ప్రధాన శత్రువు దెయ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఎదిరించలేకపోతున్నావు, నువ్వు అలసిపోతున్నావు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నావు, తొందరపడిపోతున్నావు. ఏమవుతుంది? అహితోపేలు వింటున్నాడు. బెదిరిందాం, ఈ సంఘాన్ని బెదిరిందాం, ఈ పాస్టర్ని బెదిరిందాం, సంఘానికి వచ్చే విశ్వాసాలు బెదిరిందాం. దైవ ఆలోచన అది. మనశ్శాంతి లేకుండా చేసేద్దాం. ఇలాగ అలసిపోయినప్పుడే ఇంకా అలసిపోయినట్టుగా చేస్తాం దెయ్యం. అహితోపేలు అంటున్నాడు, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్ద ఉన్న జనులందరూ పారిపోదు. నీకున్న అవకాశాలన్నీ చెదరగొట్టేయాలని దెయ్యం వస్తున్నాడు. ఇక ఉన్న చిన్న చిన్న అవకాశాలన్నీ కూడా నీకు లేకుండా చేయాలని దెయ్యం చూస్తుంటే అలసిపోతావా సంగమా? నేను ఇప్పుడే చెప్తున్నాను, నూతన ఉత్సాహం తెచ్చుకోండి, సంతోషం తెచ్చుకోండి. దేవుని బట్టి దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి. నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ జీవ వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు, అందరూ కరోనాను తిట్టుకోవడమే, ఈ సంవత్సరం అంతా తప్పులైపోయాం, ఈ సంవత్సరం అంతా సమస్యలు వచ్చేసి, ఈ సంవత్సరం మంచిది కాదు. మనుషులందరూ అసలు వాళ్ళ జీవితంలో ఏ పొరపాటు లేనట్టు 2020ని అది ఒక తప్పుడు సంవత్సరంగా తీసుకున్నారు. 2020 ఎవరికి కూడా కలిసి రాలేదు. అసలు ఏమీ కలిసి రాలేదు. మనుషులు ఎక్కడ మారిపోయారు? మనుషులు ఎక్కడ పరిశుద్ధాత్మను పొందేసుకున్నారు? మనుషులు ఎక్కడ రొమ్ము కొట్టేసుకుని కన్నీరు గార్చి ఉపవాసాలుండి ఎప్పుడు ప్రార్థన చేశారు? 20 తిట్టుకున్నా, 21 మెచ్చుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. అహితోపేలుకి సంఘం అవకాశం ఇవ్వకండి. ఎంతమంది
వింటున్నారు ఇప్పుడు? అహితోపేలుకి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే వాడు బెదిరిస్తాడు నిన్ను. నీ జనులు పారిపోతారు, నీకున్న అవకాశాలు నీ పోతాయి. నిన్ను ఒంటరి వ్యక్తం చేయడానికి, నిన్ను మరి ఒంటరి వ్యక్తిగా చేసి, నీ చుట్టూ ఉన్న అవకాశాలను తీసేసి బెదిరించి ఆ తర్వాత నిన్ను హతము చేయాలని బెదిరించిన అతని ఎదురు జనులందరూ పారిపోదు, రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు తిప్పేదను. ఎలాంటి ఆలోచన చూసారండి? హతము చేయాలనే ఆలోచన. ఎప్పుడు? అలసిపోయావంటే. నేను భౌతికమైన అలసట కోసం మాట్లాడుతాను. అలసిపోయి నిద్రపోవడం, అలసిపోయి మరి నీకు మరి ఏదో బలహీనంగా ఉండడం, అది నేను కాదు. ఆత్మ కోసం చెప్తున్నాను. నీ ఆత్మలో చల్లారిపోతాం గురించి చెప్తున్నాను నేను. ఎప్పుడు అహితోపేలు వస్తాడు. ఈ క్యారెక్టర్ని బాగా గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా. ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థనలు తీసేసావో అహితోపేలు వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివి ఏమైంది నీకు? ఉదయం లేవగానే బైబిల్ తీసే వ్యక్తివి ఏమయ్యావు నువ్వు? అహితోపేలుకి అవకాశం ఇస్తున్నావు. సాయంకాలం అయ్యేసరికి వర్తమానం దగ్గర కూర్చున్న వ్యక్తివి నువ్వు అలసిపోతున్నావు. అక్కడ వర్తమానం ముట్టుకున్నావా? దాన్ని మించినటువంటి సిట్రజిన్ టాబ్లెట్ ఏమీ లేదు. అది వర్తమానం ముట్టుకున్నా, బైబిల్ ముట్టుకున్నా ఆనుకోకుండా నిద్ర వచ్చేయ. అహితోపేలుకి అవకాశం ఇవ్వకండి. అలసిపోయావా? వాడు వస్తాడు, నిన్ను బెదిరిస్తాడు. నీకున్న అవకాశాలను తొలగించి వాడి ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం నిన్ను హతము చేయాలి. హతము చేయడం అంటే నిన్ను పాతాళానికి చేర్చాలని, నువ్వు నశించిపోతే నవ్వాలని. వాడు సంతోషంగా ఉండడానికి నువ్వెందుకు బలైపోవాలి? ఇప్పుడే ధైర్యం తెచ్చుకోండి దేవుని పిల్లలారా. దేవుడు మిమ్మల్ని ఎలా శ్రద్ధ వహిస్తున్నాడో చూపిస్తున్నాను ఇప్పుడు. అందరూ కూడా 2000 సంవత్సరాలు తిట్టుకున్నారు, ఓకే. భౌతికంగా చూసుకుంటే అది కలిసి రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా కాపాడాడు? అహితోపేలు అబ్షాలోము హతము చేయాలని చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా కాపాడాడు ఈ సంవత్సరంలో? ఒక్కసారి గుర్తు చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ, ఈ దుర్బోధ, ఈ తప్పుడు డినామినేషన్ బోధ ఈ యొక్క అబ్షాలోముకి నచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అక్కడ హూషై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హూషై ఏం చెప్తున్నాడు తెలుసండి? దావీదుని పట్టుకోవడం నీ వల్ల, నా వల్ల. అతని రాజ్యంలోని తెలుసండి. అది ఎవరి రాజ్యం? అబ్షాలోము రాజ్యమే. అబ్షాలోమే అప్పుడు ఉన్నాడు. అక్కడ అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి హూషైకి తెలిసి ఎవరో. హల్లెలూయా. నువ్వెవరో పాతాళంలో దెయ్యాన్ని తెలుసు. ఇప్పుడు చూడండి, సింహాల భూమిలో దానియేలుని ముట్టుకోవడానికి ఎన్ని రెడీగా ఉంటే సింహాలని ఈ విధంగా అనుకుంటున్నాయి. నువ్వు వెళ్ళి ఫస్ట్ ముట్టుకుని చూడు. నువ్వు టచ్ చేయ దానియేలు ముందు. దానియేలుని టచ్ చేయాలంటే, వింటున్నారండి, వాటికి తెలుసు అక్కడ ఎలాంటి పవర్ ఉందో, ఎలాంటి హిడెన్ పవర్ ఉందో, దాచబడిన శక్తి ఉందో. ఆ సింహాలు ఎరిగిన దేవుని పిల్లలు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు తెలుసండి? అంతటా ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతను పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతను. నీ ఆలోచన ఏమైందని చెప్పు. హూషై అబ్షాలోముతో ఇట్లనేను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారును మహాబలాఢ్యులని. దేవునికి మహిమ కలుగును గాక. నీ తండ్రి అతని పక్షమున ఉన్నవారు. ఇప్పుడు హూషై ఆ పక్షమున ఉన్నవారు అంటే చుట్టూ ఉన్న సైన్యం గురించి చెప్పుండొచ్చు. కానీ నేనేమంటానంటే దావీదు వెనకాల ఆ సైన్యం మాత్రమే కాదు. హల్లెలూయా. దావీదు దగ్గర అప్పుడు సైన్యము కాదు, అంతకు ముందే ఉన్నాడు ఒక ఆయన. హల్లెలూయా.
శత్రు రాజ్యములోనే నీ బలమేంటో వాళ్ళకి తెలుసు, పాతాళంలోనే నీ బలమేంటో వాడికి తెలుసు, కానీ నీకే అర్థం కావట్లేదు నువ్వేంటో. అబ్బాయి ఈ సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు, వచ్చే సంవత్సరం ఎలాగుంటుందో బెంగతో అలాగా. మన భాషలో ఏంటండి, అది జబ్బు వచ్చిందని కోడిపిల్ల అదేమంటుందని మునగారిపోద్దంట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగును. అది ముడిచిపోయి ఉంటుంది, ఎందుకంటే పైకి రావడానికి ఇష్టపడదు. ఎందుకంటే అయ్యి బాబా అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది పడిపోయింది, అది పడిపోయింది నా మీద, ఇక నేను ఎందుకు బతకాలి. హల్లెలూయా. ఏంటిది అసలు? ఆ అబ్షాలోము రాజ్యంలోనే హూషే మాట్లాడుతున్నాడు. ఏమనుకున్న వాళ్ళు మహాబలాజ్యులు అతని పక్షాన ఉన్నవారు. ఆ రాజ్యములు వాళ్ళకి అర్థమైంది కానీ నీకు అర్థం కావట్లేదు నువ్వేంటో. 2020 కంటే ఇంకా మరి భయంకరంగా ఉన్నప్పటికీ కూడా మనకు పర్వాలేదండి. ఎంతకంటే నష్టాలు వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవారు మహాబలాజ్యులు. మీరు నమ్మితే తీసుకోండి. హల్లెలూయా. దేవుడి పక్షంగా నేను మాట్లాడుతున్నా. దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను. దేవుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ఖచ్చితంగా బలమేంటో నీకు అర్థం కావాలి. దేవుడు నిన్ను ఎలా దాస్తాడో నీకు అర్థం కావాలి. బలవంతుడు నువ్వు. నిన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక దెయ్యం అడుగుతుంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా పెద్ద మెష్ నుండి అది వైబ్రేషన్ అవుతుంది అనుకోండి. వైబ్రేషన్ పక్కన నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఆటోమేటిక్ గా వైబ్రేషన్, అది నీ లోపల వైబ్రేషన్ కాదు, ఆ మిషన్ వైబ్రేషన్. ఇప్పుడు వాడు వణుకుతుంటే వాడు వణుకుడికి నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు మీకు తెలుసండి, దెయ్యము మన మీద దాడి చేసే స్థితిలో లేడని, తను రక్షించుకునే స్థితిలో ఉన్నాడని. హల్లెలూయా. తను రక్షించుకునే స్థితిలో దెయ్యం ఉంటే నువ్వెందుకు అడుగుతావు? నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు బాధపడతావు? ఈసారికి అహితోపేలు ఆలోచన మంచిది కాదు. ఈసారికి కూడా అహితోపేలు ఆలోచన మంచిది కాదు. 2000 సంవత్సరాల క్రితం అహితోపేలు ఆలోచించాడు, దాడి చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద, మన దావీదు మీద దాడి చేశాడు. ఈసారికి మంచిది కాదు అతని ఆలోచన. ఎందుకంటే ఈ వధువుని ఏమీ చేయలేడు అహీతోపెలు. ఈ వధువుని అబ్షాలోము ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఈ వధువుని పాతాళంలో ఉన్న దెయ్యాన్ని ఏకమైన ఏమీ చేయలేవు. ఎందుకంటే మహాబలాజ్యులు అన్నాడు. ఇంకా అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే. హల్లెలూయా. ఎలాంటి వారు అంటండి? పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిలు లాంటి వారు. ఎలాంటి వాళ్ళు? మనం జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఎన్నుకుంటే మనం తప్పిపోయామండి. ఇప్పుడు మనం తప్పిపోయిన బాధలో దేవుడు ఆయన దిగొచ్చాడు కదా 1963లోని. ఆయన ఎదుర్కోవడం సాధ్యమా వాడికి? జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం తప్పిపోయాము. ఇప్పుడు తప్పిపోయిన పిల్లల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. పిల్లలు పోగొట్టుకున్నటువంటి ఆ ఎలుగుబంటి ముందు ఎవరో నిలబడలేరండి, చీల్చి మొక్కలు చేసేస్తుందండి ఆ సమయంలో ఎవరన్నా వస్తేనండి. అలాగే రౌద్రంతో దేవుడు ఉంటే బలిష్యం దూతగా ఉండి ఆయన ఆర్పటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికి. హల్లెలూయా. ఆయన గొప్ప ఆర్భాటంతో ఆయన భూమి మీదకి దిగి వస్తే గర్జించు సింహం వలె, అంటే సింహం వలె గర్జించాడు ఆయన. ఆయన సింహం. అపవాది అయితే గర్జించు సింహం వలె వాడు నటిస్తాడు, కానీ ఆయన సింహం, యోధాగోత్రం సింహం. ఆయన గర్జించాడు. ఆయన ఎలా ఎదుర్కోగలడు? ఎవరు చెప్తున్నారండి? అబ్షాలోము ఇంట్లో నుంచే వస్తుందది. నీ బలం గురించి దూత చెప్పక్కర్లేదు. నీ బలం గురించి గాబ్రియేలు, మికాయేలు మరి వీళ్ళ చెప్పక్కర్లేదు. నీ బలం ఏంటో దెయ్యానికి తెలుసు. కానీ నిన్ను బలహీనపరిచి వాడు క్యాష్ చేసుకోవాలనుకున్నాడు, సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు. తర్వాత చదవండి. అడవులో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. హల్లెలూయా. పోరాట యోధుడు ఇతడు. ఈజ్ నాట్ ఏ సోల్జర్.
ఈజ్ ఏ వారియర్. హల్లెలూయా. ఇతడు సైనికుడు కాదండి, ఇతడు యోధుడు. యోధుడికి సైనికుడికి చాలా తేడా ఉంది దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? దెయ్యం ఏం చేసింది? యోబు దగ్గరికి వచ్చి, నువ్వు ఆశీర్వదించో, నువ్వు బాగా ఇచ్చించో, మరి ఏం చేయగలం? ఆయన ముట్టుకోమంటేనేనండి ఓ టచ్ చేయగలిగాడు. అక్కడక్కడ కొన్ని కొటేషన్స్ భలేగా ఉంటాయండి భౌతికంగా. అవి వాళ్ళకి గర్వంగా ఉంటాయండి. టచ్ చేసి చూడు, అలా అసలు చెయ్యే చూడు ఏం జరుగుతుందో. ఇది అసలు హీరో ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ డూప్లికేట్ చాలా మంది చాలా భౌతికంగా జరుగుతూ ఉంటాయి అనమాట. కనీసం చిన్న చిన్న వాహనాల మీద కూడా రాస్తా ఉంటారు కాపీ చేసుకుని. చూసారండి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమనుకున్నావయ్యా? యుద్ధ వీరుడు అతను. ఎవరు చెప్తున్నారు? అబ్షాలోము రాజ్యములోంచి వచ్చింది. నీ గురించి దెయ్యం తెలుసు. ఆయన ముట్టుకోకుండా, ఆయన టచ్ చేయమనకుండా, ఆయన అనుమతించకుండా కనీసం నీ తల వెంట్రుగా కూడా నేల రాలదు. హల్లెలూయా. నువ్వేంటయ్యా, నువ్వేంటమ్మా భయపడ్డానికి? అది ఎంత పర్వతంలాగా ఉండి భయపడక. హల్లెలూయా. ఏం జరుగుతుందని అలా ఉత్కంఠంగా వింటున్నారా? దేవునికి మహిమ. వాడు తనతో కాపాడుకునే స్థితిలో ఉన్నాడు ఈ రాత్రి. మనుగడ లేదండి, వాడికి అసలు ఏమీ లేదు, మనుగడ లేదు. కనుక ఆ రాజ్యం నుంచి ఒక వ్యక్తి అన్నాడు హూషై. ఏమనుకున్నా వాళ్ళు? యుద్ధమందు ప్రవీరుడయ్యా అతను. ఏమనుకున్నావు? యోధులు వధువట్టేని ప్రవక్త ఏం చెప్పాడు? వధువంటే ఏమనుకున్నాం? ఒక బలహీనమైనటువంటి పరిశుద్ధుడు మోకరించి ప్రార్థన చేస్తే పాతాళంలో దెయ్యాలని వెలుగుతాయి. అది నీ బలం. హల్లెలూయా. నాట్ ఓన్లీ సింగిల్ డెవిల్, ఒక్క దెయ్యం కాదు, మొత్తం టోటల్ దెయ్యాలని పాతాళమే వణికించగల శక్తివంతుడు. ఒక్క మోకరించి చేసిన ప్రార్థనలో అంత బలం ఉంటే చెబుతున్నాడు. ఏమనుకున్న వాళ్ళు యోధులు, వాళ్ళు ప్రవీణుడు, ఆరితేరిన వారు. హల్లెలూయా. ఇప్పుడు అతడు యుద్ధంలో కత్తి దూయవాడు, ఇక్కడ ప్రార్థన ఆయుధాన్ని దూయవాడు. హల్లెలూయా. మీరు ఖచ్చితంగా అలా యోధులుగా నిలబడండి. అలసటగా ఉండి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా దాడి చేస్తాడు. చెప్తున్నాడు అండి అలా. ఇంకేం చెప్తున్నాడు చూడండి. అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోడు. హల్లెలూయా. వ్యత్యాసంగా ఉంటుంది. ఏదైనా మాదే అని కొరికెత్తే ఏమవుతుందో ఆదివారం చెప్పాను కదండి. చాలా కార్యక్రమాలు కొరికితేనే మరణం వస్తుంది, అది మనల్ని కొరికేస్తుంది. కనుక ఇప్పుడు అతడు జనులతో బస చేయడు. మరి ఎక్కడ ఉంటాడో? హిడెన్ ప్లేస్. హల్లెలూయా. మన కాలంలో కూడా మన సహోదరుడు విలియం బ్రెన్నమ్, హల్లెలూయా, అతను కూడా ఒక ప్రత్యేకమైన గుహ ఉండేదా లేదా? మరి అతనికి మాత్రమే సరిపోద్ది అంటండి అది. హల్లెలూయా. ఒక మరి అది తొలిపించబడినట్టు అది ఎవరో మరి నిజంగా దేవుడే అతని కొరకు ఏర్పాటు చేశాడు. అతను జనులతో కూడా బస చేయడు. ఒంటరిగా దొరకండి అతను. వేటకెళ్ళిపోతాడు అతను. హల్లెలూయా. అప్పుడు చాలా మంది అనుకున్నారు విలియం బ్రెన్నమ్ అంటే వేటాడతాడు, ఉడతల్ని వేటాడతాడు, జింకల్ని వేటాడతాడు. అతడు ప్రవక్త తన సాక్ష్యాలు వినండి ప్రియమైన దేవుని పిల్లలు. వేట పేరుతో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు ఆయన. ఒంటరిగా జనులతో బస చేయడు. ఖాళీ దొరికితే కాలక్షేపం చేసి ఎవరితో పడితే వాళ్ళు కూర్చుని ఏదో చేయడు. అతడు ఏదో ఒక గుహలో ఉంటాడు. ఎవరు చెప్తున్నారు? అబ్షాలోములో ఈ ఇంటిలోంచే అబ్షాలోము మరి వ్యక్తుల దగ్గర నుంచే వచ్చింది. అతను తీసుకున్న ఆలోచన నుంచి వచ్చింది. హూషై మాట్లాడుతున్నాడు. ఏమనుకున్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళతో ఖాళీగా కాలక్షేపం చేయడం, దావీదును పట్టుకోవడం సామాన్యమా?
ఛాయల్లో ఉండే దావీదును పట్టుకోవడమే సాధ్యం కాకపోతే నిజత్వంలో ఉన్న ఈ దావీదును పట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఈ వధువును పట్టుకోవడం దయ్యం సాధ్యమా? కాదు. మరి ఈ వధువును పట్టుకోవడం వాడికి అసాధ్యము. క్షణాల్లోనే శరీర మార్పు పొందుకుని ఎత్తబడబోతుంది. పలుకుబడిన మాటతో యుద్ధం చేయబోతుంది. హల్లెలూయా. నీ స్థానం తక్కువ చేసుకుంటావు. గత సంవత్సరంలో నువ్వేం చేసావు? వదిలే, పాడే వాడికే పాడే, దెయ్యానికి పాడే. ఏమైందో నీ పెయిల్ చూసని వాడికి పాడే, వదిలిపెట్టిరా ముందుకి. ఎలా పడితే ఏ విషయంతో బట్టి ఆ విషయంతో బస చేయకు. నువ్వు వ్యర్థమైన విషయాలతో బస చేయకంటే అక్కడ నువ్వు స్పెండ్ చేయకు, సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు బొత్తుగా అలా లేకపోతే ఎలాగంటే పాస్టర్ గారు, అది కావాలి ఇది కావాలి, మరి లోకం కావాలి, దేవుడు కావాలి, అన్నీ కలిపి దావీదు అలా బస చేయడు. దావీదు ఎలా పడితే అలాగ ఉండడు. దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడో ఒక గుహలో పొంచి ఉండును. అతను ఎక్కడో ప్రార్థిస్తున్నాడు, అతను ఎక్కడో వర్తమానం చదువుతున్నాడు, ఎక్కడో సువార్త చెప్తాడు, ఎక్కడో దేవుని కొరకు నమ్మకంగా రోషంగా నిలబడతాడు దావీదు. ఛాయల్లో ఉన్న దావీదు అలాగుంటే, దావీదు ఛాయ, మనం ఎవరో నిజం, వారి షాడో, నువ్వు రియాలిటీ. మరి షాడోలో అలాగుంటే నీడ చాలా బాగుంది కదా, మరి నిజం ఎంత బాగోవాలి? నిజానికే పట్టిన చేడు వదిలిపోవాలి. ఇప్పుడు ఎవరికి భయం కలుగును కాక చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు చూడండి. అతడు ఏదో ఒక గుహ యందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షం ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాజుడనియు, నీ తండ్రి ఏమనుకున్నావు? మహాబలాజుడనియు, అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులు అందరూ ఎరుగుదురు గనుక. హల్లెలూయా. ప్రపంచమంతటికి తెలుసు, పాతాళంలో దెయ్యాలకి తెలుసు. అతడు ధైర్యవంతుడు. వధువు ధైర్యవంతురాలా లేకపోతే పిరికిదా? బైబిల్లో పిరికి వారు పరలోక రాజ్యం చేరని లేదా? హల్లెలూయా. పిరికోళ్ళే ఎందుకుంటున్నారు? అన్నిటికీ పిరికితానమే. ధైర్యం ఉండదు. ధైర్యం అంటే మేసాల వేలేయడం, పొరగొట్టడం, లేకపోతే మాకేంటి డబ్బులు ఉన్నాయి, మాకేంటి అది ఉంది ఇది ఉంది, అది కాదు ధైర్యం. నీకు ఉన్నటువంటి నీ వాక్యమే నీ ధైర్యం, శ్వాసమే నీ ధైర్యము. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గురించి చక్కటి సాక్ష్యం. ధైర్యవంతులైన వాళ్ళు ఇంకా చెప్తున్నాడు మంచి మాట. మహాబలాజుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులొందుతారు. దావీదును చూస్తే సింహం గుండె లాంటి గుండె ఎవరిదనుకున్నారు? దెయ్యంది. ఎందుకంటే గర్జించు సింహం వలే ఎవరిని మింగుదనా అని వాడు తిరుగుతున్నాడు. వాడే సింహం గుండె వంటి గుండెది. అయినప్పటికీ కూడా దావీదుని ఏం చేయలేదు. సింహం లాంటి ధైర్యం. అంటే అడవిలో సింహాలు చూడండి, ఏదికి భయపడదు. సింహాన్ని చీల్ చేశాడు. అసలు ఏ జంతువుకి భయపడతాను. ప్రతి జంతువు వాటికే భయపడతాయండి. అంత టీవీగా, అంత మరి హుందాగా ఉంటాయండి ఆ అడవిలో. అలాంటి గుండె ఉన్నవారు కూడా దావీదుని చూస్తే దిగులు పడతారంటాడు. నీకు తెలుసా, పాతాళంలో దెయ్యం నీ గురించి దిగులు పడతాడు. నిన్ను ఎదుర్కొనే మార్గాలను విశిస్తుంది. నేను సింపుల్ గా ట్రాప్ చేస్తాడంతే. ఇక్కడి నుంచి అలా తప్పించి అలాగా చిన్న ముసుకేస్తాడు. అక్కడి నుంచి నీకు ఏం కనపడుతుంది? బాబు నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నాకు దేవుడు లేడేమో, నా జీవితం అంతా అయిపోయిందేమో, అయ్యి బాబు ఏమీ కాలేదు. తెర తీసుకో. హల్లెలూయా. నిన్ను చూస్తే దెయ్యం అప్పుడు భయపడతాడు. అమ్మో అర్థమైపోయిందేమో ఈ వ్యక్తికి. ఈ రాత్రి కూడా వాడికి ఎంత బాధ కలిగిపోతాడు. దెయ్యంకి సవాల్ చేస్తున్నప్పుడు, దెయ్యం గురించి మాట్లాడుతున్నాడు, వాడు భలే అటాక్ చేస్తున్నాడు నా మీద. వాడు ఎంత అటాక్ చేసినా నేను దేవుని కుమారుడు అయి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. వీఆర్ ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. మీరందరూ దేవుని పిల్లలు అయి ఉన్నారు. సింహము గుండె వంటి వారు సైతము నిన్ను చూసి దిగులు పడతారు. నేను చెప్పాలనుకున్న దానికి దగ్గర ఇంకా రాలే, అయిపోయింది సమయం. దేవునికి స్తోత్రం.
కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకురేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి ఇద్దరు మరి చెప్తుంటారుగా ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని పిల్లారా, మరి మనం సమయం ఆదా కొరకు నేను చెప్పాలనుకున్న ఒక మాట చెప్పాలి కనుక సమయం ఆదా కొరకు మరి 2 మాటలు చెప్తాను. చదవండి 18వ అధ్యాయం 18వ వచనం. తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపారు. గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒక ఇల్లు చేరి. ఇక్కడ ఎలా పట్టుకోవాలి వీళ్ళని చెప్పేసి ఆలోచన చేస్తున్నారండి. అబ్షాలోము, అహీతోపేలు, హూషై కూడా ఇంకొక ఆలోచన చెప్పాడు. ఈ విధంగా పట్టుకుంటే వాళ్ళు దొరుకుతారన్నాడు. అయితే ఎలా పట్టుకోబోతున్నారు మీరని ఒక వ్యక్తి ఆల్రెడీ వారికి చెప్పేశాడు. హల్లెలూయా, మీకు అర్థమైందండి. ఆ పాతాళంలో ఎలాంటి ఆలోచనలు వచ్చినా 1200 వర్తమానాల్లో 66 పుస్తకాల్లో నీకు ఏదో వచ్చి నీకు చెప్పేస్తుంది. దెయ్యం ఎలా చేస్తాడు నీకు, దెయ్యం నేను ఎలాగ ఇబ్బంది పెడతాడని. మీకు అర్థం. ఇప్పుడు మీరు ఎంత బలహీన వింటున్నారండి. ఒకసారి వీరు ఎలా పట్టుకోబోతున్నారో ఎవరో చెప్పేశారు. నువ్వు వర్తమానం చదువుతున్నప్పుడు దెయ్యం నిన్ను ఏం చేయబోతుందో లేకపోతే ఎలా చేస్తాడో ఎక్కడో దిక్కుని ఏదో వచ్చి నీకు దొరికేస్తుంది. అప్పుడు వెంటనే సరి చేసుకుంటావు, అప్పుడు వెంటనే బలం పొందేసుకుంటావు. ఆదివారం వింటున్న వర్తమానాలు కానివ్వండి, నువ్వు చదువుతున్న వర్తమానాలు కానివ్వండి, వింటున్న వర్తమానాలు కానివ్వండి, బైబిల్ చదువుతున్నప్పుడు కానివ్వండి, ఎక్కడో చోట దెయ్యం యొక్క రహస్యం నీకు బయటపడిపోయినప్పుడు ఏం చేస్తావు? అక్కడి నుంచి నువ్వు తప్పుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు పారిపోతున్నారండి అక్కడ. చదవండి. వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒక ఇల్లు చేరి అతని ఇంటి ముంగట ఒక బావి ఉండగా. బహూరీం అంటే అది మేకాల యొక్క మొదటి భర్త ఆమె కోసం ఏడ్చిన స్థలం. అది బహూరీం అంటే ఆ పాత భర్త ఆమె కోసం ఏడుస్తున్నాడండి. అక్కడ వరకు వచ్చాడండి. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నారండి. ఆ పాత భర్త పాత విధానాలు నిన్ను విడిచిపెట్టిన స్థలంలోనికి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి పారిపోయాడు? బహూరీము. వింటున్నారా? బహూరీముకి వెళ్ళిపోయారండి. పాత విధానాలు, పాత మరి సంస్థలు, పాత మరి శాఖలు అన్ని విడిచిపెట్టినటువంటి ఆ స్థితిలోకి రండి. అక్కడే ఏడ్చాడంటండి. వెళ్ళిపోతున్నావా? సంఘాన్ని విడిచిపెట్టేస్తావా? మాకు దూరం అయిపోతావా? నేను ప్రార్థన చేస్తే నీ ఎన్ని పొందుకున్నారు? నేను ఉపవాసం ఉండి ఎన్ని చేశాను? నేను కన్నీరు గార్చాను. పక్షిరాజు పిల్ల కోసం కోడి అలాగే చెప్పేదంటండి. ఎక్కడికి వెళ్ళిపోతావు? అది వెళ్ళిపోతావేటి, ఇలాగ వెళ్ళిపోతావేటి, ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? అదిగో అది ఎత్తుకుపోద్ది నిన్ను. అది మంచోడు కాదు. చూసావా ఎంతెంత రెక్కలు ఉన్నాయో, ఎంతెంత గోర్లు ఉన్నాయో. అవన్నీ దీనికి ప్రమాదం కాదు, కోడికే ప్రమాదం. హల్లెలూయా. పక్షిరాజుకి ప్రమాదం కాదు. ఆ పాత భర్త అక్కడే అరుతున్నాడండి. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్థలానికి వచ్చారండి. బహూరీముకి వచ్చారు. బహూరీముకి వచ్చి ఎవరో ఒక అన్నౌన్ పర్సన్ అండి అతడి ఇంటి దగ్గరికి వచ్చేసారండి. హల్లెలూయా. అతడి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నూతులోకి వెళ్ళారు. ఎక్కడో దిక్కున దాకోలుగా. దేవుడు కాపాడే విధానం చూడండి ప్రియులారా. కాపాడాలంటే శత్రువుల ముందు తీసుకొచ్చి ఎవడరా నా కుమారుడి మీద చెయ్యేస్తాడో రండ్రా నేనున్నాను ఆయన అన్న దేవుడు. అలా కాపాడేస్తే ఇంక ఈ స్టోరీ అంతా ఎందుకు? దేవుడు రంగం మీదకి వచ్చి చేసేయచ్చు కదా అన్ని. హల్లెలూయా. మరి స్టోరీ ఎలా నడుస్తుంది అసలు? మజా ఏముంటుంది? రాయిని అలాగే తీసుకొచ్చేసి వెంటనే షోకేసులో పెట్టేస్తే దాన్ని బంగారం అని ఎవడంటాడు? నువ్వు ఆడకుండా ఇలా వెళ్ళి డ్రెస్ వేసుకోగానే పెద్ద కప్పిచ్చేసారు అనుకోండి, నీకేం మజాగా ఉంటుంది చెప్పండి? బ్యాట్ పట్టాలి, గ్రౌండ్లోకి దిగాలి, వార్మప్లు ఆడాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి, ఆ తర్వాత వచ్చిన మరి యార్కర్లో
ఏంటి బౌలింగ్ చేసినప్పుడు ఆ స్పీడ్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అన్ని ఎదుర్కొని మరి కొన్నిసార్లు ఆ బ్యాట్ని అలా గడ్డెట్టుకోవాలండి. వచ్చిందల్లా ఊపేసామనుకో వికెట్లు ఎగిసిపోద్ది. తొందర పడకూడదండి. ఎలా పడితే అలాగా ముందుకెళ్ళిపో, అలా పక్కెళ్ళిపో, ఇలా పక్కన నేను ఎలా పడితే అలాగా ఆడేస్తాను. ఏమికో రూల్ ఉంటుందండి. ఇప్పుడు ఏమీ ఆడకుండా చేతికి అలా గ్లౌస్ వేసుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, చిన్న బ్యాట్ పట్టుకున్నాం, ఇలాగెలా ఊపో. ఎలా ఊపగానే ఓ విజిల్ చేసేసి కప్పిచ్చేసే ప్రపంచ కప్పు. నీకే సిగ్గేత తీసుకోవడానికి. హల్లెలూయా. నీకేదో వచ్చేస్తుంది. ఇదేదో నేను ఏం చేశానని. కానీ కష్టపడి ఆడి మరి శత్రువులు దాని స్ట్రెడ్జింగ్ ఏదో అంటారండి, నాకు ఆ భాష స్లెడ్జింగ్. క్రికెట్ భాషలో వాళ్ళని తిడతారనమాట. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తారండి మరి ప్రత్యర్థులు అనమాట. అదంతా విని బౌలర్లు నువ్వు కొడతావా, ఎలా కొడతావా నేను చూస్తాను. ఈ పక్కడు అంటాడు ఈ దెబ్బకు అవుట్ అయిపోతావు చూడు మా ఓడి దెబ్బ. అలా ఏకాగ్రత దెబ్బ తినేటప్పుడు వీక్నెస్లు కూడా చెప్తారండి. చాలా వీక్నెస్లు ఉంటాయండి, చాలాగా చెప్తారనమాట. అంత పెద్ద మనగాడు పెట్టరా నువ్వు, ఇండియా నుంచి వచ్చాడంట మనగాడు మన మీద చూడు ఆ బాల్కి ఎలాగైపోతుంది. అప్పటికి ఏడ్రా నన్ను ఎలాగ అంటున్నారు అని మనసు అనుకునేటప్పటికి వచ్చి వికెట్ ఎగిరిపోద్ది. అలా కాకుండా నీ ఏకాగ్రత దెబ్బ తినకుండా అతి దాన్ని సిక్స్ కొట్టేస్తానే ప్రయత్నం చేయకుండా హల్లెలూయా దాన్ని డిఫెన్స్ ఆడినప్పుడు డిఫెన్స్ చక్కగా ఆడవలసినప్పుడు జాగ్రత్తగా ఆడి కష్టపడి పరుగులు తీసి వచ్చింది అలా కొట్టేశావు. బ్యాట్ పెట్టుకుని ఎలా నిలబడితే కొన్నిసారి పరిగెత్తాలి. హల్లెలూయా. పరిగెత్తాలి అక్కర్లొద్దా. ఫుట్బాల్ చూడండి, గ్రౌండ్ అంతా అసలు ఖాళీ ఉండదని పరుగులే ఎత్తాలి. అందులో డ్రెస్ వేసుకుని వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ లో దిగేసి ఓహో కప్పు ఇచ్చేసారంటే నీకైనా వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఎందుకు ఇచ్చారు కప్పు? గ్రౌండ్ అంతా పరిగెట్టి అలసిపోయి వాళ్ళ తన్నుతుంటే పడిపోయి గోల్ కొట్టినప్పుడు అది మజా. అప్పుడు కప్పు అందుకో. నిజమైన విన్నర్ అప్పుడు నిజమైన విన్నర్ కూడా బయటకు వస్తాడు. ప్రత్యర్థులందరినీ ఓడించుకుంటా ఫైనల్ మ్యాచ్ లో ఉత్కంఠంగా నెగ్గావు చూడు, అప్పుడు ఎత్తుతావు అనమాట. యాహూ అంటావు. అప్పుడు ముందే కప్పిచ్చేస్తే యాహూ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు రంగం మీదకి వచ్చేసి పరలోకం తీసుకెళ్ళిపోవడం మంచిదా, పోరాటంతో వెళ్తాం మంచిదా? పోరాటమే మంచిది. హల్లెలూయా. ఇప్పుడు మరి శత్రువులు తరుముతున్నప్పుడు దావీదుని తన ప్రజల్ని దేవుడు ఎలా కాపాడాలి? నూతులో దాయడం ఏంటి? ఈ 2020 మనకు అలాగే సాగింది. హల్లెలూయా. ఒక నూతిలో దాగున్నాము. ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఇంటి ఇల్లాలు ఇప్పుడు నీటిలో మరి అక్కడ ఉన్నాం అనుకోండి, శత్రువులు కనబడమా? ఖచ్చితంగా కనబడిపోతాం. అయితే ఎవరో వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. నువ్వు పిండారేయాలి. ఈ రోజు ఒక మొతక బట్ట, హల్లెలూయా, ఒక వస్త్రం దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇద్దరు కొరకు ఒక వస్త్రం దిగి వచ్చింది. ఈ రోజు నీ కొరకు ఏమి దిగి రాలేదా? దేవుడు నీకేమి పంపించలేదా? వస్త్రం దిగి వచ్చిందా లేదా? మన కాలంలో మనల్ని కప్పడానికి, మనల్ని భద్రపరచడానికి, మనల్ని దాయడానికి శత్రువులు జరుగుతున్నప్పుడు అబ్షాలోము అంటే ఏం చెప్పాను? సమాధానం. ప్రపంచానికి నేనే సమాధానం అంటున్నాడు ఒకడు. మీకు అర్థమైపోయింది. హల్లెలూయా. ప్రపంచ శాంతి దూత. కానీ ఆ రాజ్యములో తప్పు మరి ఏంటండి ఆ అశాంతికి వాడే కారణం. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకి అశాంతికి అతనే కారణం. పేరేంటి? శాంతి దూత. ఆ తర్వాత ఆలోచన చెప్పేది ఎవరు? అహితోపేలు. అహితోపేలు అంటే అర్థం ఏంటి? సహోదరుడే, కానీ కపట సహోదరుడే. సంఘ శాఖలో ఇప్పుడు వధువునే రెండు తరుగుతున్నాయండి. పెద్ద బాస్ గారు ఎవరు? ప్రపంచానికి నేనే సమాధానము, నేనే ఇప్పుడు నేను ఉంటేనే కానీ సమాధానం రాదు. యుద్ధాలు ఆపుతాను, అమెరికాని కంట్రోల్ చేస్తున్నాను, పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నాను, ప్రపంచ దేశాలను కంట్రోల్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు ఆ వ్యక్తి. మనలో తెలుస్తుంది. కానీ మరి అందరికీ చిచ్చు పెట్టేది ఆ వ్యక్తే. ఇప్పుడు ఆలోచనలు ఎవరు? కపట సహోదరుడు. సంఘ శాఖలో వారు సహోదరులేనా? సహోదరులే, కానీ కపట సహోదరు.
ఏం చేస్తున్నాయి? తరుగుతున్నాయి. అప్పుడు ఏం జరిగింది? ఒక బావి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. బావిలో దాక్కున్నారు. అప్పుడు ఏం చేయబడింది? ఒక వస్త్రం కప్పబడ్డది పైన. వస్త్రం మాత్రమే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, వస్త్రముతో పాటు గోధుమ పిండి ఉన్నది అక్కడ. హల్లెలూయా. చూసేవారికి ఏం కనపడుతుంది? పిండి, గోధుమ పిండే కనపడుతుంది అక్కడ. ఈ కాలంలో మనకు వస్త్రం దిగి వచ్చింది. ఓ గోధుమ పిండి దిగి వచ్చింది. హల్లెలూయా. లోపల కనపడతలేదు, పైన వస్త్రం కనపడుతుంది, పైన గోధుమ పిండి కనపడుతుంది. ఆ పిండి వెనకాల, వస్త్రం వెనకాల దేవుడిని దాచాడు. ఈ సంవత్సరంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి కష్టాల మధ్యలో ఇప్పుడు నూతిలో పైన పిండి ఉంది, పైన మొతక వస్త్రం ఉంది, లోపల ఏసీ రూమ్ లో ఉన్నారు వాళ్ళు లేరండి. కష్టాలు లేవా? వస్త్రం దిగొచ్చేసినంత మాత్రం చేత, పిండి దిగొచ్చేసినంత మాత్రం చేత, వారి పైన కప్పేసి భద్రంగా ఎవరికి కనపడకుండా కాపాడబడుతున్నంత మాత్రం చేత కష్టాలు లోపల పడతలేదు అనుకున్నారా? ఇబ్బందులు పడుతున్నారండి. అది ఒక ఇరుగ్గా ఉంది. అది ఊపిరి ఆడలేని పరిస్థితి. చనిపోతామేమో. చంపడానికి కాదా వస్త్రం వస్తా, కాపాడడానికి వచ్చింది. చంపడానికి కాదా గోధుమ పిండి పరచబడతా, కాపాడడానికే నిన్ను. లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి. అయినప్పటికీ పర్వాలేదు. ఏమనుకుంటున్నావు? ఎలాంటి భద్రత ఇచ్చండి ఈ చివరి దినాల్లో దేవుడు? ప్రపంచంలోకి ఎవరికి వెళ్ళిన కష్టాలు నీకే వచ్చినట్టు ఎందుకు బాధపడతావు? నీ కొరకు వస్త్రం దిగి వచ్చింది, నీ కొరకు గోధుమ పిండి దిగి వచ్చింది. వస్త్రము థియోఫనీ, గోధుమ పిండి వాక్యము, ఈ రెండు వాక్యమే. డబల్ పోర్షన్ స్పిరిట్, రెండంతలుగా దిగి వచ్చింది. వస్త్రం వాక్యమే, గోధుమల వాక్యమే, రెండంతల ఆత్మ దిగి వచ్చింది. అయితే లోపల కష్టాలు లేవా? ఉంటాయి సార్. వర్తమానంలో ఇన్ని కష్టాలు ఏంటండి? నిజమైన వాక్యం అంటేనే, నిజమైన వాక్యంలో ఇన్ని కష్టాలు ఏంటండి? నాకు చెప్పండి. మరి దేవుడు కాపాడుకుంటాడు కదా. మరి సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళ ముందు నిలబడి, ఆయన నిలబడి కత్తి చూసి వాళ్ళందరూ చంపేస్తే నీకు మజా ఏంటంటాను? సైనికులు ఎవ్వరూ యుద్ధం చేయకుండా, ఏమీ జరగకుండా ఎవడో ఒకటి వెళ్ళి చేసుకొచ్చేది ఏంటో ఉపయోగం? ఎవరో నీకు మరి ఒత్తిడి ఏదో చేసేది ఏంటో ఉపయోగం? యుద్ధం చెయ్యాలి, స్ట్రగుల్ అనుభవించాలి, కొంత ఒత్తిడి, ముళ్ళబాట్లో వెళ్ళాలి. శత్రువులు వస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. దెయ్యం తిరుగుతుంది, ఆ చుట్టూనే తిరుగుతుంది, కానీ వారి కంటికి ఏం కనపడుతుంది? వస్త్రము. వారి కంటికి ఏం కనపడుతుంది? గోధుమ పిండి. కానీ లోపల ఎవరున్నారు? భద్రంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రియమైన దేవుని. హల్లెలూయా. భద్రంగా లోపల ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు నీకేదో కప్పాడు దేవుడు. చూడండి, కలవరిగిరిలో ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నారు, కానీ లోపల ఎవరున్నారు? వధువు ఉన్నది. హల్లెలూయా. పైకి ఏం కనపడుతుంది? ఆ మానవ దేహం కనపడుతుంది, కానీ లోపల ఎవరున్నారు? నిన్ను అక్కడ దాచాడు దేవుడు. హల్లెలూయా. ఎవ్వరికీ దొరకలేదు. నువ్వు ఎక్కడ దాచాడు తెలుసా? యేసుక్రీస్తు అనబడే ఆ భద్రతలో నేను దాచాడు నిన్ను. ఆ రక్తమేక భద్రతలో దాచాడు నిన్ను. మీకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క భద్రత కిందకు వస్తారని చెప్పాడు ప్రవక్త. ఎక్కడున్నా నువ్వు? రక్తం యొక్క భద్రత కింద. కానీ శత్రువులకి ఏం కనపడుతుంది? రక్తమే గుర్తు. గోషేనులో ఏం కనపడింది? రక్తమే కనపడుతుంది, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? లోపల భద్రంగా ఉన్నారు. కలవరిశిలో ఒక మానవ దేహం కనపడుతుంది, కానీ లోపల నువ్వు దాచిపడ్డావు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ సంగతి ఎక్కడ దాయడం ఇష్టం లేదు ఆయనకి. వాక్యపు కోటలోనే దాచాడు నిన్ను. ఈరోజు మనం ఎక్కడ దాయపడ్డాం? వాక్యపు కోటలో ఉన్నాం. 7వ ముద్ర భద్రత కింద ఉన్నాం మనం. చూడండి, చూస్తున్నారండి. ఒకసారి చూస్తుంటే వస్త్రం కనపడుతుంది, మరొకసారి చూస్తుంటే గోధుమ పిండి కనపడుతుంది.
ఏరబ్బా ఇక్కడే ఉన్నారు కదా, లోపల ఉన్నారు. ఆ ముద్రలు తెరవబడుతున్నప్పుడు చూడండి, ఈ ఆహారం చూస్తే ఎవరు కనపడుతున్నారు? గొర్రెపిల్ల, సింహం, ఆయన. హల్లెలూయా. శత్రువు ఇప్పుడు యోహానికి అర్థమైంది ఆయన ఎవరు, కానీ శత్రువుకి ఏంటి? ఇప్పుడు గొర్రెపిల్ల కనపడ్డాది, సింహాసనం మీద సింహం కనపడ్డాది, మళ్ళీ ఆయన ఏంటి కనిపించు? ఎవరున్నారు లోపల? 7వ ముద్ర కింద ఎవరు భద్రపరచబడ్డారు? హల్లెలూయా. ఆయన వధువు. శత్రువు పట్టుకోవడం చాలా కష్టమండి. వాడికి బాగా తెలిసిన స్థలాలేవి. మీకు అర్థమైందండి? ఆ స్థలం పేరు ఏంటి చెప్పండి? ఆ స్థలం పేరు మనం చదువుకున్నాం కదా. ఏంటి ఆ స్థలం? మనం చదువు ఇక్కడ కాబట్టి అమ్మా, బహురీము. ఎక్కడున్నారు వాళ్ళు? బహురీము. పాత భర్త ఏడ్చిన స్థలం అది, బాగా తెలిసిన స్థలమే. అక్కడే ఒక నుయ్యి ఉందని, ఆ నూతులో వీరు దాక్కున్నారని మీకు చెప్పాలా? మోషేని ఎక్కడ దాచాడు దేవుడు? హల్లెలూయా. ఎక్కడ దాచాడు? అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, కానీ ఏదో కప్పాడు అక్కడ కొంతకాలము. ఎక్కడ దాచాడు? మోషేను గోడ కన్నములో. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దాయబడ్డావు? ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కన కన్నం చేయబడ్డాది. మోషేను ఎలాగైతే దాచాడో నిన్ను అలాగే దాచాడు. లోపల ఉన్నావు, అక్కడ దాచాడయ్యా. సహోదరిని అక్కడ దాచాడమ్మా. ఎంతమంది వింటున్నారు? మిమ్మల్ని అక్కడ దాచాడు. తర్వాత ఎక్కడ దాచాడు? ఇప్పుడు పక్క నుంచి బయటకు వచ్చాడు కదా, గోడ కన్నం నుంచి బయటకు వచ్చాడు కదా, మోసి వచ్చాడు కదా. ఎక్కడున్నాడు? శత్రు ఇంట్లోనే. ఇప్పుడు ఎక్కడున్నావు? సాతాను ఎదురులోనే. అక్కడ ఉన్నవాడు పట్టుకోలేడు నిన్ను, కప్పాడు అక్కడ. హల్లెలూయా. రక్తం కప్పింది, వస్త్రం కప్పింది. 1963 ఆయన దిగొచ్చాడు, కప్పేశాడు వస్త్రాన్ని. పైనే ఉంది గోధుమ పిండి. చూసేవాళ్ళకి గోధుమ పిండే కనపడుతుంది, చూసేవాళ్ళకి వస్త్రమే కనపడుతుంది. హైడింగ్, లోపల దాచిపడ్డారండి వాళ్ళు. నువ్వు దాచిపడ్డావు. శత్రువుగా నిన్ను కనుక్కోవడం కష్టంగా ఉంది వాడికి. మోషే అక్కడ అందరూ చూస్తుంటే ఏం కనపడతలేదు వారికి. ఎవరబ్బా ఈ వ్యక్తి? ఫరో అనుకుంటున్నాడు, నా కుమార్తె అల్లారు ముద్దుగా ఎవరినో తెచ్చుకుని పెంచుకుంటుంది. ఇక్కడ అలాగే చూసుకున్నారు. ఏంటిది? మొత్తగా గుడ్డ. అది పలసగా లేదండి, మొతకగా ఉంది, దళసరగా ఉంది. ఏమీ కనపడదు, ఎవరికి ఏం కనపడదు అక్కడ. నీ పాపాలని మరుపని సముద్రంలో పడేశాడు దేవుడు. వాడికి మాకు కనుక్కోవడం కష్టం. నీ పాపాలని వాడు వెతకలేని నిన్ను ఎవరో వాడికి తెలిస్తే కదా నువ్వెవరో. మొతక వస్త్రం. ఆ తర్వాత ఏముంది? పైన గోధుమ పిండి. స్త్రీ ఏం చేసింది? మెల్లిగా వెళ్ళిపోయింది. ఇక్కడే ఉన్నాడు, పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? వాళ్ళని ఆల్రెడీ దేవుడు అక్కడ దాచాడు. ఈ రాత్రి ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని అలాగే కాపాడాడు. ఈ కాలం అంతట్లో కూడా ఈ సంఘ కాలంలో దేవుడు తన వధువుని అలాగే కాపాడుకున్నాడు. శత్రువు తరుగుతున్నాడు, అహీతోపెలు చెప్తున్నాడు ఆలోచన, అబ్షాలోము దాన్ని అమలు చేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక రహస్య స్థలంలో దాచేశాడు. దాచి ఎవరికి కనపడకుండా ఒక వస్త్రాన్ని కప్పాడు, పైన గోధుమ పిండి పెట్టాడు, లోపల నీళ్ళు పెట్టాడు. చూడండి ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ఏంటది? ప్రత్యక్ష గుడారం లోపల ఏమున్నాయి? ఇతర బలిపీఠం ఉందా? లోపలికి వెళ్తే ఏముంది? మందస్సు ఉంది, చిగురుంచిన అహరోను చేతికర ఉంది, దీపవృక్షం ఉంది. ఇవన్నీ కనపడకుండా ఏమైనాయి? తెరలడ్డుగా ఉన్నాయి. లోపల బయటకు వస్తే చిగురించిన ఆహారం బాదం కరకి ఏమి వేయాలి ఉంటా చెప్పండి. కానీ లోపల ఏమైంది? ఆ స్థలంలో దాచబడ్డాది. ఇవన్నీ లోపల దాయబడ్డాయి, ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి.
కానీ వాటిని కాపాడుకోవడానికి, వాటిని దర్శించడానికి మరి సమ్ టైమ్స్ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ షెకేనా మహిమగా దిగి వస్తున్నాడు. దాచేసి లోపల ఊపిరాడకుండా చంపేయడానుగా, వర్తమానంలో తీసుకొచ్చి సంఘంలో ఇలాగే బాప్తీసాలు ఇప్పించి ఇది చంపేయడానుగా, దేవుడు ఊపిరాడకుండా చేయడానికా కాదండి. ఆయన దిగొస్తున్నాడు నీ దగ్గరికి. షెకేనా మహిమ దిగి వస్తుంది. అప్పుడు దాకా చచ్చిపోయిన కర్ర ఏమైంది, చిగురించింది, పువ్వులు పూసేసింది, కాయలు కాసింది. అక్కడ హల్లెలూయా. దీపస్తంభం ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. అక్కడ అన్ని వాటి పనులు అవి చేసుకుంటా వెళ్తున్నాయి. ఎక్కడ, తెర లోపల తెర వేయబడింది. హల్లెలూయా. నీ కొరకు గవిని వేయబడింది. రహస్య స్థలంలో దేవుడిని దాచాడు. ఈ సంవత్సరంలో అలాగే నేను దాచాడు. రాబోయే దినాల్లో కూడా దేవుడిని దాయిపోతున్నాడు. డోంట్ వరీ, శత్రువును కనపడవు. ద్వారం వెతుక్కోవడానికి ఎంత ప్రయత్నం చేశారండి సొదొమీయులు, కనుమరుగు చేశాడు అంతే. దేవుడు ద్వారం తెరవగా మూయగల వాళ్ళు లేడంటాడు. దేవుడు ద్వారం మూయగా తెరవగల వాళ్ళు లేడు. అపోస్తలుడైన పౌలు చదివినటువంటి ఆ మాట మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒకసారి దేవుని స్తోత్రం కలుగును గాక. రెండో కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారం అయితే మేము కాము. అర్థమవుతుందా? మీకోసమే అపోస్తలుడైన పౌలు చదివే చెప్పాడు కాబట్టి మనం ఆవిడ చదువుతుంటే మనం చూసేస్తాకే, నేను చెప్తుంటే మీరు వినేస్తా కాదు, మీరే ఇది ఏంటి చదువు. మీరు అందులో పెట్టుకోండి మిమ్మల్ని, మీరు అక్కడ మిమ్మల్ని మీరు ఆపాదించుకోండి. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, నువ్వు ఇరికింపబడలేదు. ఇరికించేయారు పాస్టర్ గారు, ఏమనుకున్నాడు? చాలా సమస్యలు ఉన్నాయి, ఇలాంటి బాధలు ఉన్నాను, అలాంటి బాధలు ఉన్నాను. ఆర్థికంగా ఆత్మీయంగా దేవుని నిరికించేసింది. ఇరికింపబడినను ఇరికింపబడ్డా దెయ్యం ఇరికిపోయింది, నువ్వు కాదు. మరి నీకు నష్టం కనపడుతుంది కదా. నువ్వు ఎక్కడో లోపల దాగున్నావు కాబట్టి నీకు కొంచెం కష్టాలు వస్తున్నాయి కాబట్టి అదే నీ మరణం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆ ఇద్దరు సహోదరులు ఆ గుంటలో ఉండి, అయ్యి బాబు ఈ గుంట వేసేసాడు బాబు, ఈ పైన గోధుమ పిండి వేసేసాడు బాబు, ఇది అసలు తీలేమేమో, ఏదో అదేంటి పెద్ద బండరాయి పొర్లిచ్చేసినట్టు ఫీల్ అయిపోకూడదు కదా. అది వేసిందేంటి పైన వస్త్రం, ఆ పైన ఏముంది తెలగలు రాయా, తీలేమా, పైకి రాలేమా, ఊపిరి రాడదా? అపాయంలో ఉన్నాను, ఉపాయం లేనివారు. అపాయంలో ఉన్నాను, ఉపాయం లేనివాడు కాదు. దెయ్యానికి ఉపయోగం లేదు, దెయ్యానికి ఏం చేయాలో తెలియట్లేదు. వాడు ఎలాగ ఆలోచించుకుంటాడు? ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు లొంగట్లేదు. వాడు రేపు సిగ్గులేనుడు రేపు చేస్తాడు, వాడు ఎల్లుండ సిగ్గులేనుడు వాడు ఎల్లుండ ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతానని తెలిసి ప్రయత్నం చేస్తాడు. గెలిచిపోయానని తెలిసి కూడా ప్రయత్నం చేయవద్దు. గెలుపు నీదే అని నీకు తెలిసినా ఓడిపోయినట్టు, ఓడిపోయినోడే ఎక్కువ పడేసేస్తున్నాడు, గెలిచిన వాళ్ళు ఏమో ఓడిపోయినట్టు ఉంటున్నాడు. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము, ఉపాయం లేని వారం కాము. ఏంటి మన ఉపాయం? నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఓ వాక్యం తప్పితే మనకి ఏంటి ఉపాయం? దిక్కులేని వారము కాము. ఏమన్నాడు పౌలు? మేము లవోదికే కాదన్నాడు. హల్లెలూయా. మేమేం దిక్కుమాలం కాదు. హల్లెలూయా. ఐ యామ్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు వధువుని. మేమేదో దిక్కుమాలంలాగా ఎందుకు ఉండాలి? మేము లవోదికేలాగా ఎందుకు ఉండాలి? దిక్కులేని వారం కాదన్నాడు. పడద్రోయబడినను మేము నశించము. పడితే పడొచ్చు కాక మేము కొంచెం వెనక జాగ్రత్త ఉంటే ఉండొచ్చు కాక మేము నశించిపోము. ఈ స్థానం అది. దేవుడిని దాచాడయ్యా. ఓ సంఘముని దాచాడు, ఓ వధువుని దాచాడు. ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ధైర్యం కోల్పోకుండా
నిలబడండి. అయ్యి బాబు 2000 సంవత్సరం బట్టి కరోనా ఏం పర్లేదు, కరోనా ఏమీ చేయదు. చూడండి, మనకి ప్రవక్త ఏం చెప్పాడు, ఏది ప్రమాదం? ఈ కరోనాలు ఇవన్నీ కాదండి, దెయ్యం యొక్క తప్పుడు సిద్ధాంతాలు. మనం బాగా ఉన్నట్టు ఉండి 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 మనం మరి సరిగా లేకపోవడమే ప్రమాదం. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని అనుకుంటూ ఉండి ఎక్కడైనా లోకము విషయంలో జారిపోయేవానికి అదే నీకు ప్రమాదం. కరోనా కాదు, కరువు కాదు, శ్రమలు ఇబ్బందులు వస్తారంటే ఏది నీ ప్రమాదం కాదు. లాజరు జీవితాంతకాలం యేసుప్రభు సంఘానికి వెళ్ళినందుకు చెప్పండి, దగ్గరికి చేసుకున్నాడు, అడుక్కున్నాడు. ధనవంతుడు ఇంటి మీద ఏమైనా పడుతుందేమని దేవుడు నమ్ముకున్న కూడా అలాంటి కష్టాలేంటి? అసలు మీ ప్రజలు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకుంటే నాకు మీరే సమాధానం చెప్తారు. దేవుడు నమ్ముకుంటే ఏంటండి ఇన్ని కష్టాలు ఏంటి? నిజంగా పాస్టర్ ఎన్ని కష్టాలు తెలుసా? ప్రారంభం నుంచి అంతే హింసే జరుగుతుంది. దేవుడు నమ్ముకున్నందుకు లాజరు కురుపులతో ఉండాలా? ధనవంతుడు చచ్చిపోతేనేమో ఈ గంధం చెక్కలు తీసుకొచ్చి అందరూ కూడా అమర్ రహే అని ఫోటోలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ షాపులు మూసేసి రహదారులు దిగ్బంధం చేసి మౌనం పాటించి మరి అనేక వేల మంది జన సందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి పాతాళంలో పెట్టారు. మీకు అర్థమైందండి? అతను ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? పాతాళాన్ని పోయాడు. అడుక్కుంటూ కురుపులతో ప్రభువానికి స్తోత్రాలు, నీ జీవితం నాకు సంతోషంగా ఉందయ్యా, నువ్వు ఉంటే నాకు చాలని అనుకుంటా ఉండి మరి అబ్రహాము అనుకున్నాడు. హల్లెలూయా. దేవదూతలతో కొనుక్కోబడ్డాడు. అన్ని బాగా కరెక్ట్ గా ఉండి అన్ని పొందుకుని, కానీ అదే ధనవంతుడు పాతాళంలో పోయాడు. ఎంత అంగరంగ వైభవంగా ఇతని బాడీని తీసుకెళ్తుంటే, తపాసులు కాల్చుకుంటా తీసుకెళ్తుంటే, పెద్ద వ్యాన్ మీద ఊరేగింపుగా తీసుకెళ్తుంటే, పాతాళంలోనేమో అయ్యి బాబు ఆడిగా క్షణంలోనే వెళ్ళిపోయాడు. ఏడు రాడా భౌతిక. చూడండి, మామూలు చచ్చిపోతే మృతి చెందారు, హఠాన్ మరణం ఏదో చెప్తూ ఉంటారు. కానీ మరి గొప్పవారు చచ్చిపోతే ఏ మంచి మంచి మాటలు మాట్లాడతారండి. స్వర్గీయులు మంచి మాటలు అంటే మీరు చెప్పే మాట కంటే వాళ్ళు ఇంకా మంచి మాటలు ఉపయోగిస్తారండి. పరమపదించారు, స్వర్గస్థులైనారు, దివికేగిన జ్యోతి ఏదో పేరు పెడతా ఉంటారండి. అలాగా ఇక సెలవు అని ఒక ఫోటో పెడతా ఉంటారు వాళ్ళ పేరు. ఇక నిర్గర్వి, నిస్వార్థపరుడు, ఎంత మంచి చేశాడు అంత మంచి చేశాడు ఫోటో ఈ ఆత్మలి పాతాళంలోకి వచ్చి ఉంటారు. కష్టాలు పడిన వ్యక్తి ఏమో దేవుని రాజ్యం వెళ్తాడు. ఏది కావాలి? దేవుని దాచాడు, సంఘాన్ని దాచాడు, ఎప్పటికే దాచాడు, నూతులో ఉన్న దాచాడు. అది దాయబడిన ప్లేస్ తప్పితే నీకు అది అపాయం కాదు సహోదరుడు, సహోదరి. అపాయములు ఉన్న ఉపాయం లేని వారం కాదు. వస్త్రం దిగి వచ్చింది, గోధుమ పిండి దిగి వచ్చింది, ఈ కాలంలో మన కొరకు మరి కటకము దిగి వచ్చింది. హల్లెలూయా. మరి మేఘంగా దిగి వచ్చాడు. ఎందుకు? నిన్ను అందులో దాయడానికి, ఆ వాక్యం యొక్క భద్రత కింద నేను దాయడానికి. గోషేలో వాళ్ళు రక్తం కింద దాచాడు. వాళ్ళందరికీ ఏం కనపడుతుంది? రక్తమే కనపడుతుంది. సిలువలు ఎవరు కనపడుతున్నారు? శరీరంలో ఉన్న ఆ వ్యక్తే కనపడుతున్నారు. లోపల ఉన్నారు. రక్తం వెనకాల ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. బాడీ వెనకాల వధువు ఉన్నది. ఇప్పుడు 7వ ముద్ర కింద ఈ వధువు దాచబడింది. డోంట్ వర్రీ, బాధపడకండి. 2020 మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆయన మనల్ని కాపాడాడు. రాబోయే దినాలు ప్రవక్త అంటాడు, కొత్త సంవత్సరం ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, ఆయన చేయి పట్టుకుంటే చాలు. భవిష్యత్తు ఎలాగుంటుందో నాకు తెలియదు, భవిష్యత్తు పట్టుకున్న దేవుడు నా చేయి పట్టుకుంటే చాలు. హల్లెలూయా. మనం ఆ సంవత్సరాలకి వేడుకల కొరకు మనం ఎదురు చూడట్లేదు, కానీ ఇంకనూ మరి పరిశుద్ధాత్మను పొందుకొని కొత్త స్వీకారం పొందుకొని స్థానంలో పెట్టబడి గొప్ప ఎత్తబాటు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.